హలో, నేను మిస్ రావు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆవిడ ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా స్పీడ్గా, చాలా సెటరిక్గా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఉపయోగించినటువంటి పదం ఏంటంటే చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఒక సినిమాలో తనికళ్ళ భరణి గారు వాడినటువంటి కవిత్వం అన్నమాట ఇది. చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ, వహ్వా వహ్వా అంటుంటారు ఆ సినిమాలో. అలాగే ఆ డైలాగ్ని గుర్తు చేస్తూ షర్మిల గారు కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు. కడప స్టీల్ ప్లాంట్ అనేది దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వినిపిస్తూ ఉంది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొత్తం అసలు స్టీల్ ప్లాంట్ పెడుతున్నాము. అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే కనుక కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కడప వెనకబడినటువంటి ప్రాంతం, అక్కడ ఉండేటువంటి నిరుద్యోగత చాలా ఎక్కువగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి బిల్ అనేటువంటి పేరు కూడా పెట్టారు. అప్పుడు చాలా అంగరంగ వైభవంగా దాని శంకుస్థాపన కూడా చేశారు. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి గారి హవా తారాస్థాయిలో కొనసాగుతూ ఉంది. ఆయన మైనింగ్ కింగ్, ఆయన ఓబులాపురం మైనింగ్ కింగ్, ఐరన్ ఓర్ కింగ్ ఆయన. సో ఆయన చేత ఈ స్టీల్ ప్లాంట్ని పెట్టించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఏమైపోయిందంటే గాలి జనార్దన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. కిట్ ప్రోకో కేసులు, ఓబులాపురంకి సంబంధించినటువంటి కేసులు, ఆ మైనింగ్ ఊరుకు సంబంధించినటువంటి కేసులు, ఇవన్నీ కూడా తెర మీదకి రావడంతో జైలుకి వెళ్ళారు గాలి జనార్దన్ రెడ్డి గారు. సో దాంతో గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రాజెక్టు మూలన పడిపోయింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మధ్యలో రేసి గారు వచ్చారు, కానీ తక్కువ టైంలోనే ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడతాము అని చెప్పారు. బట్ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దానికి శంకుస్థాపన చేశారు మళ్ళీ. ఇప్పుడు దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు 3 సార్లు శంకుస్థాపనలో టెంకాయలు కొట్టారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఓసారి కొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓసారి టెంకాయ కొట్టారు, మరొకసారి మధ్యలో వేరే పార్టీ వాళ్ళు కొట్టారు. సో మొత్తం మీద 3 సార్లు టెంకాయ కొట్టారు, శంకుస్థాపన చేశారు. అందుకే షర్మిల గారు ఆ మాట అన్నారు, చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. కానీ అది మాత్రం వర్కౌట్ కావట్లా స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు అని చెప్పి ఆమె ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారంటే అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. కడప ఎంపీగా ఉన్నారు ఆయన, వరుసగా కడప ఎంపీగా గెలిచారు. మరి కడపకు ఏం చేశారయ్యా అని అంటే స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం అక్కడ పెట్టించలేకపోయారు. ఇదే షర్మిల గారు వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు మీకు ఎంపీ పదవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కానీ ఎందుకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? కనీసం కడపకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి అవసరమా ఎంపీగా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు షర్మిల గారు వేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో దాని మీద ఒక పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తేందుకు కూడా షర్మిల గారు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, ఒక ఇష్యూ అయితే, మరో ఇష్యూ ఏంటంటే ఆమె మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. ఎవరు చేశారు ఆమెని వ్యక్తిత్వ హననం అని అంటే అవినాష్ రెడ్డి గారు చేయించారు. అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతని పిఏ రాఘవరెడ్డి చేశారు. రాఘవరెడ్డి ఇచ్చినటువంటి పోస్టుల్ని వర్రా రవీంద్ర రెడ్డి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. కరెక్ట్గా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి షర్మిల మీద తన తల్లి విజయమ్మ మీద వ్యక్తిత్వ హననం చేస్తూ బాలకృష్ణ గారి ఇంటి నుంచి పోస్టులు పెట్టారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అప్పట్లో షర్మిల గారు ఐపీ అడ్రస్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఉంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ వీడియోని డిస్ప్లే చేసి వరా రవీంద్ర రెడ్డి కానీ, రాఘవరెడ్డికి కానీ, లేదా అవినాష్ రెడ్డికి కానీ, వీళ్ళెవ్వరికీ కూడా తన తల్లిని, తన చెల్లిని వ్యక్తిత్వంగా హననం చేసే దాంట్లో ప్రమేయం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది అన్నాజల్లిద్దరూ కూడా బుధవారం రోజు జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే చెప్పారనమాట. షర్మిల గారు ఏం చెప్తున్నారు? వ్యక్తిత్వ హననం చేసింది తన తల్లిని, తనని
అవినాష్ రెడ్డి గారు దగ్గరుండి ఈ పోస్టులన్నింటిని కూడా పెట్టించారు. అసలు రాజశేఖర రెడ్డికే షర్మిల పుట్టలేదు, రాజశేఖర రెడ్డి కూతురు కాదు అనేటువంటి దుష్ప్రచారం చేసింది అవినాష్ రెడ్డి గారు. కాబట్టి తాడేపల్లిలో మొత్తం మూలాలు ఉన్నాయి, తాడేపల్లిలో ఉండేటువంటి మూలాలను ఛేదించండి అని చెప్పి పోలీసులకు ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి, అవినాష్ రెడ్డిని ఎత్తేయండి ఫస్ట్, అవినాష్ రెడ్డిని ఎత్తేస్తే కనుక అప్పుడు మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఆవిడేమో అవినాష్ రెడ్డిని, రాఘవరెడ్డిని, వర్రా రవీందర్ని అనుమానిస్తూ ఉంటే, వాళ్లే పోస్టులు పెట్టారని చెప్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, బాలకృష్ణ గారు స్పందించాలి, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఐపీ అడ్రస్ ఉంది, ఆ ఐపీ అడ్రస్ నుంచే ఇవన్నీ పోస్ట్ అయ్యాయి, కాబట్టి బాలకృష్ణ గారు దీని మీద స్పందించాలి అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో దీంతో ఇప్పుడు వ్యక్తిత్వ హననం షర్మిల గారిని లేదంటే విజయం గారిని ఎవరు చేశారు అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోలీసులు ఇటు కేసీఆర్ గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుంగు సైన్యంగా పనిచేసింది అని చెప్పి ఆరోపణ ఉంది. మరి ఆ రోజు ఐపీ అడ్రస్ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఉంది, ఆ ఐపీ అడ్రస్ నుంచే ఈ పోస్టులు వస్తున్నాయని చెప్పి పోలీసులు చెప్తేనే షర్మిల గారు ఆ ప్రస్తావన చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, వర్రా రవీందర్ రెడ్డి అకౌంట్స్ నుంచి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రాఘవరెడ్డి చెప్పిన ప్రకారం ఆ పోస్టుల్ని పోస్ట్ చేశారనేది కదా. మరి వర్రా రాఘవరెడ్డి పేరుతోటి వర్రా రాఘవరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ని క్రియేట్ చేసి అతని పేరుతోటి ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ వాళ్ళు చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మొత్తం వివరాలు బయట పెట్టాల్సింది ఎవరు, పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీము ఒకటి ఆర్గనైజ్డ్గా ఉంది, ఈ ఆర్గనైజ్డ్ టీమ్ ఏదైతే ఉందో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడిందని చెప్పి ఎవరు చెప్పారు, కర్నూలు డీజీపీ చెప్పారు. కర్నూలు డీజీపీ స్వయంగా అనౌన్స్ చేశారు, ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారు, ఇక్కడ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రైవేట్ జీవితాలకు వెళ్ళి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, అనరానటువంటి మాటల్ని మాట్లాడారు. కోయ ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాట ఇది, కర్నూలు డిఐజీ. ఇలాంటి వాళ్ళని అదే గల్ఫ్ కంట్రీస్లో అయితే కనుక రోడ్లో నిలబెట్టి రాళ్లతోటి కొట్టి చంపుతారని కూడా మాట్లాడారు. అంత అసహ్యమైనటువంటి పోస్టులను పెట్టారని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద నమ్మకం లేదా? ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవిడెన్స్ తోటి మొత్తం ప్రూవ్ చేసిన తర్వాతే కదా ఇదంతా చెప్తోంది. ఆ రోజున మరి షర్మిల గారు మాట్లాడినటువంటి మాటల్ని డిస్ప్లే చేసి చూపిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజున పోలీసులు చెప్పింది ఆవిడ చెప్పారు, ఇప్పుడు ఏది నిజం అనేది పోలీసులు నిర్ధారించాలి కదా అని ఆల్రెడీ నిర్ధారించారు. మరి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో షర్మిల గారు అలాగే సునీతారెడ్డి గారు విజయమ్మ గారు వాళ్ళేమో వర్రా రాఘవరెడ్డి లేదంటే వర్రా రవీందర్ రెడ్డి రాఘవరెడ్డి అవినాష్ రెడ్డి మీద చెప్తుంటే దాన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, బాలకృష్ణ గారి వైపు తీసుకెళ్లారు. సో ఇప్పుడు షర్మిల గారు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ మొత్తం నిజాలు బయటకు వస్తాయని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, అలాంటి ధైర్యం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.